మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రార్థించుకుందాం. ఈ దినపు వాగ్దానం మరి నీతిని నిన్ను ఆనందతైలంతో అభిషేకించున్నాడు, నిన్ను ఆనందతైలంతో అభిషేకించున్నాడు. కీర్తన గ్రంథం 45 అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు ఎందుకు మన ఆనందతైలంతో అభిషేకిస్తున్నాడు అంటే, నీవు నీతిని ప్రేమించి భక్తిహీన దేశిస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆనందతైలంతో అభిషేకిస్తుంది. ఎప్పుడైతే నువ్వు నీతిని ప్రేమిస్తావు, భక్తిహీన ద్వేషిస్తావు అంటే దేవుని బైబిల్ కలుగు, అప్పుడు నేను ఏమంటాడంటే దేవుడు నీ జీవితంలో ఆనందం నింపుతాడంట, అభిషేకిస్తాడు, ఒక బలమైన ఆత్మ నింపుతాడు నేను దేవుడు. ఎందుకని? దుర్నీతి నువ్వు దేశిస్తున్నావు కాబట్టి. కావున నీ దేవుడే నీ చెడుకాండ కంటే హెచ్చుగా నిన్ను నీ బంధువుల కంటే స్నేహితుల కంటే అందరికంటే నిన్ను హెచ్చింపు చేస్తాను, వాగ్దానం చేస్తాను. కాబట్టి ఈ దినాన్ని ఎవరైతే నీతిని ప్రేమిస్తారో, ఎవరైతే భక్తిహీన ద్వేషిస్తారో వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు అందరికంటే హెచ్చింపు చేస్తాడు, తన చెలికాని కంటే హెచ్చింపు చేస్తాడు, నేను ఆనందం అభిషేకిస్తాను వాగ్దానం చెప్తుంది. కాబట్టి ఈ దినాన్న మన నీతిని ప్రేమిద్దాం, దేవుని చిత్తం నెరవేద్దాం, దేవుని కృప మనం ముందుకు నడుద్దాం. అప్పుడు నీ జీవితాంతా ఆనందంతో నింపుతాడు దేవుడు. సంతోషంతో సమాధానం కలిగి ఉండే కృప దేవుడు మీకు దయచేయను గాక. వాగ్దానం సహోదరి భక్తిహీనత ద్వేషించండి. దేవుడిచ్చిన వాగ్దానం పొందుకోవాలంటే నీతిని ప్రేమించి దేవునికి వాగ్దానాలు స్వతంత్రించుకునే కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడా కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరచండి, కాచి కాపాడు. ఈ దినం జరిగిన శుక్రవారం జరిగిన ఆరాధన ఎక్కడెక్కడ ప్రతి ఆరాధన దీవెనకరంగా ఆశీర్వాద జరిగే సహాయించండి, అనేక ఆత్మలు నడిపించండి, కార్యించండి ప్రభు. ఏ సమస్యలు అవుతున్నారో, ఏరుకులు ఇబ్బంది అన్నట్లు దూరపరిచి శాంతి సమాధానం దాచింది. ఎవరైతే ఇంకా ఆరాధన రాకుండా సమయం లేదో ఆ బిడ్డ కూడా సమయం దాచి నీ మందిరానికి వచ్చి స్తుతించి గణపరిచి మహింపరచి కృప దాయించండి. అటువంటి కృపాదాన్ని మీరు మాకు దయచేసి దినం జరిగే ఆనందం మీరే తోడుకుని నడిపించడం కృప చూపించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవించడం గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.